హాయ్, వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ టెన్స్. సో టెన్స్ అనేది డిఎస్సిలో ఒక ఇంపార్టెంట్ టాపిక్. 2018 డిఎస్సిలో, గతంలో జరిగినటువంటి 2018 డిఎస్సిలో ఈ టాపిక్ పైన 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. అలాగే చాలా సులభమైన టాపిక్, స్కోరింగ్ చాలా ఈజీ. సో ఇప్పుడు మనం టెన్సెస్ గురించి నేర్చుకోవడానికి ముందు దాని ఇంట్రడక్షన్ చూద్దాం. సో టెన్స్ ఈజ్ ఏ సిమిలర్ వర్డ్ ఆఫ్ టైమ్. అంటే టెన్స్ అన్నా టైం అన్నా రెండు ఒకటే. ఎలాగంటే చూడండి, ఏ టెన్స్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ వర్బ్ దట్ అలౌస్ అస్ టు ఎక్స్ప్రెస్ టైమ్. సో టెన్స్ అనేది ఏంటంటే వర్బ్ రూపం. ఈ వర్బ్ రూపము టైంని మనకు తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్, రవి ఈట్స్ ఏ మ్యాంగో. రవి ఏట్ ఏ మ్యాంగో. రవి విల్ ఈట్ ఏ మ్యాంగో. సో ఇక్కడ గమనించినట్లయితే మొదటి దాంట్లో ఈట్స్ ఉంది. రవి ఈట్స్ ఏ మ్యాంగో అంటే రవి మ్యాంగో తింటున్నాడు. రవి ఏట్ ఏ మ్యాంగో అంటే రవి మ్యాంగోని తిన్నాడు. రవి విల్ ఈట్ ఏ మ్యాంగో అంటే రవి మామిడి పండుని తింటాడు అని. సో మూడు సిచ్యువేషన్లలోనూ మారింది ఏంటంటే ఈ వర్బ్ యొక్క రూపమే. అంటే వర్బ్ యొక్క ఫామ్ ఏమైంది, మారింది. సో మారి ఏం తెలియజేస్తుంది, టైంని తెలియజేస్తుంది. మొదటి దాంట్లో టైం ఏం తెలియజేస్తుంది, ఇప్పుడు జరుగుతుందని. రెండవ దాంట్లో ఏట్లో గతంలో జరిగిందని. మూడవ దాంట్లో విల్ ఈట్లో జరగబోతుందని తెలియజేస్తుంది. అంటే వర్బ్ యొక్క రూపం మారి కాలాన్ని తెలియజేయడమే టెన్స్ అని చెప్పచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే టెన్స్ అనేది 3 టైప్స్. కైండ్స్ ఆఫ్ టెన్సెస్ ప్రకారం టెన్స్ అనేది 3 టైప్స్: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇది మనందరికీ తెలిసిందే. సో ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం అని. ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలము, పాస్ట్ టెన్స్ అంటే భూతకాలము, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం. సో ఈ ప్రతి ఒక్క టెన్స్ మళ్ళీ 4 సబ్ టెన్సెస్గా డివైడ్ చేయడం జరిగింది. అయితే చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఈ 4 సబ్ టెన్సెస్ ప్రతి దాంట్లోనూ కామన్గా ఉంటాయి. ఫస్ట్ వన్ సింపుల్, కంటిన్యూయస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూయస్. బాగా గమనించినట్లయితే పాస్ట్ టెన్స్లోనూ సేమ్ ఉన్నాయి. చూడండి, సింపుల్, కంటిన్యూయస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఫ్యూచర్లో కూడా సేమ్, సింపుల్, కంటిన్యూయస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూయస్. సో మీరు ఎలా నేర్చుకోవాలంటే ఈ 3 టెన్సెస్ మనకు బేసిక్గా ఐడియా ఉంటాయి. ఈ 3 మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఈ 4 ఈ సబ్ టెన్సెస్నే గుర్తుంచుకోవాలి. సో ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూయస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. సేమ్ అదేవిధంగా పాస్ట్ టెన్స్కి కూడా పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్సెస్గా మనము విడగొట్టవచ్చు. అలాగే ఫ్యూచర్ కూడా ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. అంటే మొత్తము టెన్సెస్ 3, వాటి సబ్ టెన్సెస్ 4. 3 into 4 ఎన్ని 12 టెన్సెస్ మనకు ఉన్నామన్నమాట. సో ఈ టెన్సెస్ నేర్చుకోవడానికి ముందు, బిఫోర్ లర్నింగ్ టెన్సెస్ వీ షుడ్ హ్యావ్ అండర్స్టాండింగ్ అబౌట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్. టెన్స్ నేర్చుకోవడానికి ముందు ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసి ఉండాలి. సబ్జెక్ట్స్ అంటే ఏంటి, అవి ఏంటి, తర్వాత వాటి వివరాలు తెలియాలి. అలాగే ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్, వర్బ్స్ ఏంటి, వర్బ్లో రకాలేంటి, వాటి రూపాలేంటి, ఇవి మనం తెలుసుకొని ఉండాలి. సో వాటిని మనము సంక్షిప్తంగా తెలుసుకుందాం, బ్రీఫ్గా తెలుసుకుందాం. చూడండి ఒకసారి. సబ్జెక్ట్స్ అంటే బేసికలీ ఒక సెంటెన్స్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ రూపంలో ఉంటుంది. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ రూపంలో ఉంటుంది. సో బేసికలీ సబ్జెక్ట్స్ అనేటివి ఏంటి, ఆబ్జెక్ట్స్ అనేటివి ఏంటి అని మనకు తెలిసి ఉండాలి. అదే తెలుగులో ఎలా ఉంటుందంటే సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బ్ రూపంలో ఉంటుంది. అంటే
సబ్జెక్టు ఆబ్జెక్టు వర్బ్ రూపంలో తెలుగులో సెంటెన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు సబ్జెక్ట్లోకి రాగలిగే వర్డ్స్ ఏవి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సబ్జెక్ట్గా యాక్ట్ చేసేటివి ఏంటంటే నౌన్స్, ప్రొనౌన్స్. నౌన్స్, ప్రొనౌన్స్ అనేటివి ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లో సాధారణంగా లేదా ఎక్కువ ఉండేటివి అవే. నెక్స్ట్ సబ్జెక్ట్స్, నౌన్స్, ప్రొనౌన్స్ అనుకున్నాం కదా, అవి ఏంటో తెలుసుకుందాం. సో సబ్జెక్ట్స్లో సింగులర్ సబ్జెక్ట్స్, ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సింగులర్ చాలా ఇంపార్టెంట్, ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. సింగులర్ సబ్జెక్ట్స్ హీ, షీ, ఇట్ అండ్ నౌన్ సింగులర్. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది. నౌన్ సింగులర్ అంటే ఎగ్జాంపుల్ బాయ్ తీసుకోండి, రవి తీసుకోండి, సీత తీసుకోండి, క్యాట్, ఇలా ఏదైనా ఒక సింగులర్ నౌన్ మనము తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్లూరల్ సబ్జెక్ట్స్. ప్లూరల్ సబ్జెక్ట్స్ వి, యు, దే. నౌన్ ప్లూరల్. వి అంటే మనము, యు అంటే నువ్వు లేదా మీరు, దే అంటే వారు. నౌన్ ప్లూరల్ అంటే బాయ్స్, క్యాట్స్, బెంచెస్. మనము ప్లూరల్ నౌన్స్గా లేదా నౌన్ ప్లూరల్గా మనం తీసుకోవచ్చు. సో సింగులర్ సబ్జెక్ట్స్ హీ, షీ, ఇట్ నౌన్ సింగులర్. ప్లూరల్ సబ్జెక్ట్స్ వి, యు, దే నౌన్ ప్లూరల్స్గా బాయ్స్. ఎగ్జాంపుల్ బాయ్స్. ఇక్కడ ఇంకొక సబ్జెక్ట్ ఉంది, దీన్ని మనం ఐ ఎలాంటిదంటే ఐ గోడ మీద పిల్లి లాంటిది. అది ఒక్కొక్కప్పుడు సింగులర్గా ఉంటుంది, ఒక్కొక్కప్పుడు ప్లూరల్గా ప్రవర్తిస్తూ ఉంటుంది. సో గోడ మీద ఉండే పిల్లి ఏ వైపు దూకుతుందో చెప్పలేనట్టు ఐ సింగులర్గా యాక్ట్ చేస్తుందా, ప్లూరల్గా యాక్ట్ చేస్తుందా మనం ముందే చెప్పలేము. ఆ సెంటెన్స్ని బట్టి, ఆ టెన్స్ని బట్టి మనము నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. సో ఐ యాక్ట్స్ యాజ్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్. నెక్స్ట్ ఇది సబ్జెక్ట్కి సంబంధించినటువంటి సంక్షిప్తమైన వివరణ, బ్రీఫ్ అండర్స్టాండింగ్ అది. నెక్స్ట్ వర్బ్కి సంబంధించి చూద్దాం. సో వర్బ్ ఈజ్ ఏ వర్డ్ దట్ ఎక్స్ప్లెయిన్స్ స్టేట్, పొసెషన్ అండ్ యాక్షన్ ఆఫ్ ఏ సబ్జెక్ట్. యాక్షన్ ఆఫ్ ఏ సబ్జెక్ట్. సో వర్బ్ అంటే ఏంటంటే స్టేట్ స్థితిని, పొసెషన్ కలిగి ఉండడాన్ని, కలిగి ఉండుట, యాక్షన్ పనిని తెలియజేస్తుంది. ఇది ఎవరు చేస్తారు, ఎవరి స్థితిని తెలియజేస్తుంది? సబ్జెక్ట్ యొక్క స్థితిని లేదా సబ్జెక్ట్ ఏం కలిగి ఉందో దాన్ని తెలియజేస్తుంది. సబ్జెక్ట్ చేసే పనిని చెప్తుంది. అదేంటది? వర్బ్. సో వర్బ్స్, దెర్ ఆర్ మెయిన్లీ 2 types ఆఫ్ వర్బ్స్. వర్బ్స్ ఎన్ని రకాలు? 2 types. ఫస్ట్ వన్ ఆక్సిలరీ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్. సో ఈ ఆక్సిలరీ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్ని బేసికలీ దేనికి యూజ్ చేస్తారంటే టెన్స్ని తెలియజేయడానికి యూజ్ చేస్తారు. అంటే ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి టెన్స్ని తెలియజేయడం. వాటికి మరికొన్ని పనులు కూడా ఉన్నప్పటికీ వీటి ప్రధానమైన పని టెన్స్ని తెలియజేయడం. సో బాగా గమనించినట్లయితే మనం ఇక్కడ ఒక పట్టిక రూపంలో ఉంది. ఆక్సిలరీ వర్బ్స్ యాక్చువల్లీ 4 types. నేను ఇక్కడ 3నే ఇవ్వడం జరిగింది. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అని. మరొకటి కూడా ఉంది, మోడల్స్ అని కూడా ఉంది. అది మనం తర్వాత చూద్దాము. సో డూ ఫార్మ్స్కి ఈ ఆక్సిలరీ వర్బ్స్కి నేను 4 types ఆఫ్ బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, ప్రజెంట్ సింగులరు, ప్రజెంట్ ప్లూరల్, పాస్ట్ సింగులరు, పాస్ట్ ప్లూరల్. అంటే ఒక వర్బ్ బీ ఫామ్కి ప్రజెంట్లో సింగులర్ బీ ఫామ్ ఏంది, ప్రజెంట్లో సింగులర్ ఏంటి, ప్రజెంట్లో ప్లూరల్ ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్లో ఇవన్నీ ఏమని చెప్పచ్చు, ఇవన్నీ దీని కింద ఉన్నవి ఏమని చెప్పచ్చు? ప్రజెంట్ సింగులర్ హెల్పింగ్ వర్బ్స్. వీటిని ఏమని చెప్పచ్చు? ప్రజెంట్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్. వీటిని ఏమని చెప్పచ్చు? పాస్ట్ సింగులర్ హెల్పింగ్ వర్బ్స్. వీటిని పాస్ట్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్ అని చెప్పచ్చు. చూడండి, డూ ఫామ్ చూద్దాం. ప్రజెంట్ సింగులర్ ఏది? డస్. ప్రజెంట్ ప్లూరల్ డూ. పాస్ట్ సింగులర్ డిడ్, పాస్ట్ ప్లూరల్ కూడా డిడ్. బీ ఫార్మ్స్ ప్రజెంట్ సింగులర్ ఈజ్,
ప్రజెంట్ ప్లూరల్ ఆర్, పాస్ట్ సింగులర్ వాజ్, పాస్ట్ ప్లూరల్ వర్. నెక్స్ట్ హ్యావ్ ఫామ్ యొక్క ప్రజెంట్ సింగులర్ రూపం హ్యాజ్, ప్రజెంట్ ప్లూరల్ హ్యావ్, పాస్ట్ సింగులర్ హ్యాడ్, పాస్ట్ ప్లూరల్ హ్యాడ్. మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ సింగులర్ సబ్జెక్ట్స్కి సింగులర్ వర్బ్స్ రావడం జరుగుతుంది. ఈ ప్లూరల్ సబ్జెక్ట్స్కి ప్లూరల్ వర్బ్స్ రావడం జరుగుతుంది. అంటే ఒక సెంటెన్స్ని ప్రిపేర్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, హీ ఈజ్ ఏ బాయ్. హీ అనేది సింగులర్ సబ్జెక్ట్, ఈజ్ అనేది సింగులర్ హెల్పింగ్ వర్బ్. సో సింగులర్ సబ్జెక్ట్స్ అన్నిటికీ సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. ప్లూరల్ సబ్జెక్ట్స్ అన్నిటికీ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్ సెంటెన్స్లో రావడం జరుగుతుంది. అంటే మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు, సింగులర్ కదా, హీ, షీ, ఇట్, నౌన్ సింగులర్, నౌన్ సింగులర్. హీ, షీ, ఇట్ అనే సబ్జెక్టులకి ప్రజెంట్ సింగులర్ వర్బ్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా పాస్ట్ సింగులర్ వర్బ్స్ కూడా ఈ హీ, షీ, ఇట్, నౌన్ సింగులర్కి హెల్పింగ్ వర్బ్స్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్లూరల్ సబ్జెక్ట్స్ అయినటువంటి వి, యు, దే, నౌన్ ప్లూరల్ ఉంది కదా. సో ఈ నౌన్ ప్లూరల్కి ఈ ప్రజెంట్ ప్లూరల్ వర్బ్స్, పాస్ట్ ప్లూరల్ వర్బ్స్ ఇవి ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేసేటప్పుడు హెల్పింగ్ వర్బ్గా రావడం జరుగుతుంది. మనము ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉన్నాము, హడావిడి పడకండి. ఒక్కొక్క సెంటెన్స్ని మనము ఫ్రేమ్ చేసేటప్పుడు ఇవి ఇంకా డీటెయిల్డ్గా అర్థమవుతాయి. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సింగులర్ సబ్జెక్ట్స్కి సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ ఒక సెంటెన్స్లో రావడం జరుగుతుంది, అంటే పక్కన రావడం జరుగుతుంది. ప్లూరల్ సబ్జెక్ట్స్కి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్ ఒక సెంటెన్స్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఐ అనేది గోడ మీద పిల్ల అనుకున్నాం కదా. ఐ అనేది డూ, డిడ్, యామ్, వాజ్, హ్యావ్, హ్యాడ్ కూడా హ్యాడ్ని హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేస్తుంది. ఐ అనేది చూడండి డూ, హ్యావ్ని యూజ్ చేసినప్పుడు ఇది ప్లూరల్ అవుతుంది. అదే ఐ వాజ్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకున్నప్పుడు ఇది సింగులర్ అవుతుంది. ఎందుకు సార్ ఒకసారి గమనించండి. డూ హ్యావ్ ఏమైనవి ప్లూరల్ ప్రజెంట్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్. అవి తీసుకున్నప్పుడు అది ఏమవుతుంది, ప్లూరల్ సబ్జెక్ట్గా బిహేవ్ చేసినట్టు. అదే వాజ్ అనేది ఏంటి, పాస్ట్ సింగులర్ హెల్పింగ్ వర్బ్, ఇది తీసుకున్నప్పుడు ఏమైనట్టు, సింగులర్ సబ్జెక్ట్గా ఐ యాక్ట్ చేసినట్టు. అదేవిధంగా ఐ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఐకి యామ్ అనే ప్రజెంట్ సింగులర్ బీ ఫామ్ ఉంది. ఇది కేవలము ఐకి మాత్రమే వర్తిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఐకి యామ్ అనే ప్రజెంట్ సింగులర్ బీ ఫామ్ ఉంది. ఇది కేవలం ఐకి మాత్రమే నిర్దేశించబడింది. మరియు ఏ సబ్జెక్ట్స్తోనూ యామ్ అనేది హెల్పింగ్ వర్బ్గా రావడం జరగదు. నెక్స్ట్ మెయిన్ వర్బ్. సో మెయిన్ వర్బ్ చాలా సింపుల్. మెయిన్ వర్బ్ ఏం తెలియజేస్తుందంటే యాక్షన్ని తెలియజేస్తుంది. మెయిన్ వర్బ్ దేన్ని తెలియజేస్తుంది, యాక్షన్ని. ఈ మెయిన్ వర్బ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఉన్నాయి. ఈ మెయిన్ వర్బ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఉన్నాయి. సో వాటినే మనము చూడండి ఇక్కడ ఒక పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ లేదా ప్రజెంట్ వర్బ్, పాస్ట్ వర్బ్ లేదా పాస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అని అంటాం. అంటే వర్బు మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, వర్బు టైంను బట్టి దాని ఫామ్ని మార్చుకుంటుంది, దాని రూపాన్ని మార్చుకుంటుంది. దాన్నే మనం ఇక్కడ 4 ఫామ్స్గా రాయడం జరిగింది. అంటే ఒక్కొక్క టైంలో ఒక్క విధంగా అది మారుతుంది. సో వీటిని మనం సింపుల్గా ఏమనొచ్చు, V1, V2, V3, V4 అనొచ్చు. ఇది మీకు అవగాహన ఉంటుంది. సో మనం వీటిని నేర్చుకోవాల్సి ఉంటుంది. టెన్స్ని మనము మాస్టర్ చేయాలంటే
చక్కగా మనము నేర్చుకోవాలంటే సబ్జెక్టు వర్బ్, ఏ సబ్జెక్ట్కి ఏ వర్బ్ వస్తుంది, తర్వాత మెయిన్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో రకరకాల మెయిన్ వర్బ్స్, వాటి యొక్క ఫామ్స్, వాటి యొక్క 4 ఫామ్స్ మనము ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. అదర్వైజ్ మనము టెన్సెస్ ఎప్పటికీ మాస్టర్ చేయలేం, అంటే దానిలో ప్రావీణ్యత సంపాదించలేం. చూడండి, ప్లే, ప్లే యొక్క ఫాస్ట్ ఫామ్ ప్లే, ఇది ప్రజెంట్ ఫామ్. ఫాస్ట్ ఫామ్ ప్లేయిడ్, పాస్ట్ పార్టిసిపుల్ ప్లేయిడ్, ప్రజెంట్ పార్టిసిపుల్ ప్లేయింగ్. వాష్, వాష్డ్, వాష్డ్, washing. Clean, cleaned, cleaned, cleaning. Dress, dressed, dressed, dressing. Buy, bought, bought, buying. Drink, drank, drunk, drinking. Sing, sang, sung, singing. Eat, ate, eaten, eating. Put, 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 putting. సరే, చూడండి, ఇలా మనకు చాలా వర్బ్స్ ఉన్నాయి, చాలా రకాల వర్బ్స్ ఉన్నాయి. మనం అట్లీస్ట్ ఒక 100 వర్బ్స్ అన్న తెలుసుకుని ఉండాలి. మినిమం 100 వర్బ్స్ తెలుసుకుని ఉండాలి. 100 వర్బ్స్, వాటి మీనింగ్స్, వాటి ఫార్మ్స్ ఆఫ్ ది వర్బ్స్ మనము నేర్చుకుని ఉండాలి. సో ఇది ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే టెన్సెస్ యొక్క ఇంట్రడక్షన్ నేర్చుకోవడం జరిగింది.